ప్రాజెక్ట్ బాగుంది, విజయాలు బాగుంటాయి. ఇప్పుడు ఆయన మంత్రి గారు కేక్ తెప్పించాక ఆయన రాలా వస్తాను అసలు ఎంపీ వస్తాను మధ్యాహ్నం ప్రోగ్రామ్ కపిల్ దేవ్ లాస్ట్ మ్యాచ్ కపిల్ దేవ్ ఉన్నారు. కపిల్ దేవ్ లేదు, ఈ టీం ఉన్నారు. గంగుల్ టీమే జడేజా ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర 3 ఎంట్రన్స్ ఉన్నాయి. ఇటు పక్కన ఒకటి మంత్రి గారు వస్తున్నారు. స్పోర్ట్స్ హ్యాపీ మంది అడిగా ఇందాక అనగలిగా ఇదే వచ్చి ఇదేనా సేమ్ బాబు ఏంటి నిర్మలంలో సార్ అది స్పోర్ట్స్ మినిస్టర్ గారు వస్తున్నారు. ఒక 5 నిమిషాలు ఆగాలి. ఎక్కడ ఉన్నాడా? రమణాడు లోపల. Done? ఓకే, అందరికీ నమస్కారం. ఇవాళ ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాలు, దేశం మొత్తం మీద నుంచి వస్తున్నారు. అందరికీ కూడా ముందుగా నవరాత్రి ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా మా యువత ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు, రేపు క్రీడా మంత్రి గారు రాబోతున్నారు కొద్ది సమయంలో, దానికి కూడా కొన్ని కార్యక్రమాలు మొదలవబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో, విజయవాడ ప్రజల యొక్క అండదండలతో, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ విజయవాడ ఉత్సవం దిగ్విజయంగా జరగాలనే కోరికతో మనకి ఉన్న చిన్న అడ్డంకి, ఇది కూడా విజయవాడ ఉత్సవంలో ఒక భాగమైన ఎగ్జిబిషన్ సొసైటీకి ఉన్న చిన్న అడ్డంకి కూడా ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు ఉండటం వల్ల మేము ఎగ్జిబిషన్ కూడా ఇవాళ ప్రారంభించలేదు. ఆ అడ్డంకి కూడా తొలగిపోవడం ఈ అమ్మవారి ఆశీస్సుల వల్ల దసరా పండుగ రోజు మా విజయవాడ ప్రజానీకం వచ్చిన అమ్మవారి భక్తులకి ఎగ్జిబిషన్ కూడా కనువిందులు చేయబోతుంది. ఈ వర్షాభారం వల్ల, అంతేకాకుండా ఇవాళ సుప్రీంకోర్టు కూడా మనకు తీర్పు ఇవ్వడం వల్ల మనం 24వ తారీఖు సాయంత్రం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పూర్తిగా అందుబాటులోకి రాబోతుంది. అంతవరకు మిగతా 3 వెన్యూస్లోనూ విజయవాడ ఉత్సవం ప్రారంభమవుతుంది. 4వ వెన్యూ అయిన ఇక్కడ కూడా ప్రారంభమవుతుంది. 5వ వెన్యూ అయిన ఎగ్జిబిషన్ గ్రౌండ్ మాత్రం కొన్ని వర్షాభారం వీటి వల్ల 24 వరకు ప్రారంభం కాబోతుంది ఎగ్జిబిషన్. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ కొన్ని వాటర్ స్పోర్ట్స్ పెడదాం అనుకున్నాం. కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి వాటర్ స్పోర్ట్స్ని మేము రద్దు చేయడం జరిగింది. త్వరలో వరద ప్రభావం తగ్గిన వెంటనే వాటర్ స్పోర్ట్స్ కూడా పెట్టి కనువిందు ఏర్పాట్లు చేస్తాం. తప్పకుండా విజయవాడ ఉత్సవ్ ప్రజల ఆశలతో, ఆశయాలతో, ప్రజల సహకారంతో, ప్రజలతో మమేకమై విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ సహకారంతో
మా యువ నాయకులందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఆఖరికి మీ అందరూ విలేకరులు మొదటి నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం మన నగరానికి కార్యక్రమం అని మీరు అందరూ కూడా తలంచడం వల్ల ఈ కార్యక్రమం దిగ్విజయంగా మొదలు కాబోతుంది. అందరికీ ధన్యవాదాలు. మంత్రి గారు వచ్చిన అన్నా అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు స్థానిక లోక్సభ సభ్యులు కేశినేని చిన్ని గారికి, అలాగే మా శాప్ చైర్మన్ రఘునాయుడు గారికి ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొక్కసారి అమరావతిని నిర్మించుకునే విధంగా ఈరోజు 4వసారి ప్రధాన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ అంటే ఒక ఎమోషన్. మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతాల్లో విజయవాడకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాయంత్రం మన యువ నాయకులు లోకేష్ బాబు గారు అలాగే వెంకయ్య నాయుడు గారు పాల్గొనడం కూడా దీనికి ఒక మంచి శుభపరిణామం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అలాగే హెలికాప్టర్ రైడ్ కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం. ఈరోజు దీన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే సాంస్కృతిక పరంగా రేపు రాబోయే 10 రోజుల్లో కూడా వివిధ విభాగాల్లో పార్టిసిపేట్ చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. టికెట్లు అన్ని ఆర్గనైజర్ చెప్తారు. మిగతా వాళ్ళందరూ రెడీ 5 3 4 ఫస్ట్ టైం 6+ పైలట్ అలా మీరు టచ్ అవ్వకండి. మీరే గుడ్ లుక్స్ ఎంత పెట్టారు మేము మీడియా వాళ్ళకి వాళ్ళు ఎవరో వాళ్ళే చూస్ చేసుకోండి. అదే మీ ఇష్టం. ఇంకొకరు నువ్వే సెలెక్ట్
Thank you very much, sir. ఎక్కండి సార్ వెళ్ళి సార్ ఎక్కండి సార్ ఓకే సార్ సార్ ఎక్కండి సార్ అన్నా నువ్వు పోయికుంటా తీసుకుని మమ్మల్ని వెళ్ళిపోమని వెళ్ళిపోతాం ఎందుకు అంత ముందుకు వెళ్ళిపోతాము సార్ 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 రవి గారు ఒకసారి ఇటు తిరుగుదా సోమేష్ ఏం సోమేష్ ఏమో ఓకే నువ్వు మధ్య దూరేసి రవాణా కూర్చోబెట్టి అన్నా మీరు ముందు కూర్చోండి రాజు మీరు అడుగు చోట బస్సు అయితే మా బస్సులు ఆర్టీసీ వచ్చి మా ఇంట్లో పైన కూర్చుంది అడిగేవాళ్ళ అవతల లోపల ఇంకొక ఆయన ఉన్నారు కదా మురళీకృష్ణ కదా సార్ మీరు ఇటు సైడ్ వస్తారా మన చెల్లి అంటే అడ్డు పెట్టబోతుంది అన్న ఒక్క ఫోటో తీసుకున్నాక నువ్వు అన్ని సెట్ చేద్దాం అన్న కెమెరా వెనక రావాలి ప్లీజ్ మళ్ళీ నువ్వు ఎదరికెళ్తావు కొంచెం పార్టీ తీసుకురా